హాయ్ అండి. శారీలో ఎక్కువ కట్ చేస్తే కుంచిళ్ళు తక్కువ వచ్చినప్పుడు అది తక్కువ రాకన్నా సాల్వ్ చేసుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాము. శారీ పైన అంతా వర్క్ వచ్చింది, బ్లౌజ్ కూడా నెక్ వర్కే వచ్చేసింది. ఇది ఇప్ బెల్ట్ రెడీమేడ్లోనే వచ్చింది. ఈ బ్లౌజ్ మెజర్మెంట్కి మనం శారీలో ఎక్కువగా కట్ చేస్తే శారీ తక్కువ వస్తుంది. తక్కువ రాకన్నా కుంచిళ్ళు బాగా మామూలుగా ఎలా వస్తాయో అలా రావాలంటే ఏం చేస్తే వస్తాయో చూద్దాం. ఇప్పుడు ఇది నడుము ఆల్తి చూస్తున్నాను. 41 ఉంది నడుము సుట్టల్తి. చేయిలు ఎల్బో స్లీవ్ కావాలి. ఎల్బో స్లీవ్ ఇది వచ్చి 14 ఉంది సుట్టల్తి. 14 ఉంది. ఇప్పుడు మనము మెజర్మెంట్ అనేది చూసి ఇప్పుడు కట్ చేస్తున్నాను. బ్లౌజ్కి చూడండి ఇదంతాను వర్క్ వచ్చేసింది. వర్క్ వచ్చినది కొంచెం ఎక్కువగానే వర్క్ వేసింటారు. బ్లౌజ్కి మీటర్ కంటే ఎక్కువే కట్ చేసుకోవాలి. తక్కువ కట్ చేస్తే వర్క్ అనేది కరెక్ట్గా నెక్ రౌండ్కి అనేది కుసోదు. ఎక్కువ కట్ చేసినప్పుడు కుంచెలు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏం టిప్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనకి మీటర్ కంటే ఎక్కువ కట్ చేసుకోవాలా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి బ్యాక్ వర్క్ ఇలా వచ్చేసింది. ఇలా వర్క్ వచ్చినప్పుడు ఈ సైడ్ ఆ సైడ్ కచ్చాలకు వదిలేసే వర్క్ కట్ చేసుకోవాలి. ఇది చేయిలకి ఈ సైడ్ బ్యాక్ అంతాను వర్క్ వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం. చూడండి ఎక్కువే వస్తుంది, మీటర్ కంటే ఎక్కువ కట్ చేసినప్పుడు వీళ్ళు హైట్ను 6 పాయింట్ ఉన్నారు, తర్వాత సైజును ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, శారీ కుంచిళ్ళు అనేది తక్కువ వస్తుంది. తక్కువ రాకన్నా మనకి మామూలు శారీ కుంచిళ్ళు ఎలా వస్తాయో అలా రావాలంటే మనము ఒక చిన్న టిప్ యూజ్ చేసి శారీ కుంచిళ్ళు బాగా మామూలుగా వచ్చేట్లుగా చేద్దాం. ఇప్పుడు బ్లౌజ్ అనేది సపరేట్గా తీసేస్తున్నాను. మీటర్ కంటే ఎక్కువ పడుతుంది ఇది. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లంలు వచ్చినప్పుడు కస్టమర్కి మనమే చెప్పి వాళ్ళకి పర్ఫెక్ట్గా కుంచిళ్ళు వచ్చే మాదిరి ఇలాంటివి యూజ్ చేస్తే బాగుంటుంది. చూడండి దీనికనేది మనం ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేయాలి. జాయిన్ చేసే క్లాత్ను పాలిస్టర్ అయి ఉండాలి, కాటన్ కాకుండా పాలిస్టర్ అయితే బాగుంటుంది. చూడండి ఇది పాలిస్టర్ పింక్ కలరు. లోపల సైడ్లో దోపుకుంటాం కదా, ఆ సైడ్లో అనేది జాయిన్ చేసుకోవాలి మనము. అది కనిపించకన్నా ఎక్కడ ఇంకా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందో జాయింట్ దోపుకుంటామో అక్కడికి జాయిన్ చేసుకోవాలి. కనిపించకన్నా ఉండేది రెండో స్టెప్ వస్తుంది కదా, అక్కడికి అనేది నిలుపుకోవాలి మనము. ఇప్పుడు ఇది సైడ్లో జాయింట్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది ఫాల్ అయ్యేది చూద్దాం. ఇప్పుడు ఎలా ఫాల్ వేసుకుంటే ఈ టోన్స్ అంతా ఉదిరిపోకుండా శారీ అంతా డ్యామేజ్ కాకుండా పర్ఫెక్ట్గా ఎలా ఉంటుందో వేస్తే ఇప్పుడు చూద్దాము. ఒక శారీకి వేసినాను చూడండి. ఇదంతా చేతి పనితోనే డౌన్లో ఇక్కడ టాప్ సైడ్ రెండు సైడ్లోనూ చేతి పనితోనే చేసినాను. చూడండి ఇక్కడను చేతి పని, మిషన్లోనే వేయలేదు. మిషన్లో వేస్తే టెన్షన్ పాదం ఉంటుంది కదా, పాదానికి తట్టుకొని శారీ డ్యామేజ్ కావచ్చు. డ్యామేజ్ కాకుండా ఇలా చేతితో వేస్తే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. కస్టమర్కి తెలియదు మనకి ఇలా అయినప్పుడు ప్రాబ్లంలు అవుతాయంటే మిషన్లోనే స్టార్ట్ చేయకూడదు. స్టిచ్ వేసేది మనం చేత్తోనే వేయాలి. అప్పుడు స్లీవ్ శారీ కూడా ఏమీ అయ్యలేదు, ఈ వర్క్ వచ్చినది కూడా ఏమీ కాదు. ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో అలాగనే ఉంటుంది నీట్గా. ఇవంతా ఇచ్చినప్పుడు కస్టమర్కి తెలియదు. మనమే ಯಾವ శారీకి ఎలా వేయాలి ఏంటి అనేది తెలుసుకొని ఫినిషింగ్ అనేది చేయాలి. అప్పుడు నీట్గా ఉంటుంది. కస్టమర్ కూడా పెరుగుతారు మనకి నీట్గా ఫినిషింగ్ అనేది ఇస్తే. ఈ శారీ కూడా నేను కస్టమర్కి ఫస్ట్ ఒక శారీకి చెప్పింది, నీ కుంచిళ్ళు తక్కువ వచ్చినాయి నాకు అని చెప్తా ఉండ్రి వాళ్ళ శారీకి. ఇలా శారీ ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేద్దాము అని చెప్పి తర్వాత ఈ శారీకి కూడాను ఫస్ట్ శారీకి ఎలా చేసినారో అలా చేసేయండి అని చెప్పి అందుకే ఈ శారీకి జాయిన్ చేస్తున్నాను. తర్వాత మనం పైపింగ్లు కావాలి అని శారీలో ఎక్స్ట్రా క్లాత్లు అనేది కట్ చేసుకుంటా ఉంటాం. అలా కట్ చేయకన్నా శారీలో లేకన్నా మన దగ్గర సపరేట్ పీసులు ఉంటాయి కదా, ఎక్స్ట్రా పీసులు, అది అమౌంట్ తీసుకోకన్నా అయినా కూడాను ఎక్స్ట్రా కలర్లతో మనము పైపింగ్ వేసేయచ్చు. చిక్కలేదు అంటే మనం తీసుకొచ్చిన క్లాత్తో ఎక్స్ట్రా అయినా 20 రూపీస్ అలా ఏరియాని పెట్టి డబ్బులు అనేది తీసుకోవచ్చు.
లేదు మన దగ్గర ఉండే పీసే ఉంది అంటే ఆ పీస్ వేసేసి దానికి అమౌంట్ ఏం తీసుకోకపోయినా కూడా కస్టమర్ కూడా ఇంకా కొంచెం పెంచుకోవచ్చు మనము. ఇలా చిన్న చిన్నవి కూడా ఎక్స్ట్రా పని మనము వాళ్ళకి వర్క్ అనేది చేసి ఇస్తా అంటే వాళ్ళు కూడాను ఇలా అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోరు, బాగా స్టిచ్ వేసిస్తారు, ఫినిషింగ్ కూడా బాగుందనేసి ఒకరికొకరు చెప్పుకొని కస్టమర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇప్పు బెల్ట్ రెడీమేడ్లో వచ్చేసింది. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఇప్పు బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలో అప్లోడ్ చేసినాను. ఒకతూరు ఇప్పు బెల్ట్ ఎలా స్టిచ్ వేసుకోవాలో కావాలనే వాళ్ళు చూడొచ్చు. ఇలా ఆల్రెడీ శారీస్లో ఏం కట్ చేయాల్సిన పని లేదు, పైపింగ్కి రెడీమేడ్ చిక్తాయి లేదా పీసుల్లో కూడా చిక్తాంటాయి. తీసుకొచ్చి వేసి పైపింగ్ థ్రెడ్ వేస్తే పైపింగ్ థ్రెడ్ కూడా అమౌంట్ తీసుకోవచ్చు. ఆల్రెడీ చూడండి జాయిన్ చేసేసినాను. ఇంకా చేతి పనితోనే ఫాల్ అనేది స్టిచ్ వేసేయాలి. ఇది జాయింట్ చేసి ఫాల్ స్టిచ్ వేయాలి. ఇది జాయింట్ వేసేది కూడా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసినాను, చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. ఎలా ఉందో కామెంట్ చేయండి.